నమస్తే, వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాప్. తో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాము. అమరావతి అంశానికి సంబంధించి పార్లమెంట్ లో ఎలాంటి చర్చ జరిగింది, ఎంపీలు ఏమేమి మాట్లాడారు, ఏ పార్టీ ఎంపీలు అసలు ఎలాంటి నిర్ణయాల్ని చెప్పారు అని. అంటే నిన్న ఒక చారిత్రకమైన రోజు లోక్సభలో, ఇవాళ కూడా రాజ్యసభలో మళ్ళా ఆ బిల్లు ఆమోదానికి వెళ్తుంది. చాలా చక్కగా జరిగింది. నిన్న 11 పార్టీలు 18 మంది ఎంపీలు మాట్లాడడం జరిగింది. అంటే 11 పార్టీల తరఫున. ఓకే. ముఖ్యంగా మీకు తెలుసు, శివసేన ఎంపీ డాక్టర్ శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆయన మొత్తం అందరిలోకి ఆయన హైలైట్ అయ్యారు. ఓకే. అంటే తెలుగు దేశం పార్టీ తరఫున మాట్లాడిన వాళ్ళు బాగా మాట్లాడారు. పెమ్మసాని కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, నో డౌట్. బట్ ఈయన మాట్లాడిన విధానం, చంద్రబాబు విధానాలను ఆయన కొనియాడారు. అంటే ముఖ్యంగా ఆయన అన్నది ఏంటంటే, చంద్రబాబు తీసుకొచ్చిన ల్యాండ్ పూలింగ్ విధానం అనేది అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని దాన్ని ఫాలో చేయాలని అన్నాడు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కళ నిజమైంది. ఇవాళ అమరావతి ఒక రాజధానిగా అవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే 12 ఏళ్ల పోరాటం, సుదీర్ఘ పోరాటం ఇది. ఆ పోరాటానికి ఇవాళ ఒక మంచి ముగింపు వచ్చింది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఆయన అన్నది ఏంటంటే, మేము కూడా మహారాష్ట్రలో సిట్కో అది ఇళ్ళు కట్టినప్పుడు చాలా కష్టపడ్డాము ల్యాండ్ పూలింగ్ విషయంలో. తర్వాత మేము ముంబై నాగ్పూర్ కారిడార్ ఏదైతే ఉందో అప్పుడు మేము ల్యాండ్ పూలింగ్ అప్పుడు 4 గింతలు ఇచ్చాము. మేము 4 గింతలు ఇవ్వడం జరిగింది. సో అంటే ఇక్కడ రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు అనేది. ఇక్కడ అమరావతికి భూములు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ప్లస్ వాళ్ళు హ్యాపీగా ఇచ్చారు. ఈ విధానం అందరూ అనుసరించాలి. ఇది మాట్లాడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేస్తే రాహుల్ గాంధీ ఏదో అన్నారు. వాళ్ళు అంటే, మీ రాహుల్ గాంధీ కంటే గొప్పవాడు చంద్రబాబు, ఆయన అనుకున్నది సాధించి శివసేన అంది 2 సార్లు అన్నాడు అన్నమాట. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఏంటో మనకి హైదరాబాద్ లో తెలుస్తుంది. అలాగే అమరావతి కూడా ఆ రకంగానే చేసే అవకాశం ఉంది. సో పాత విషయం తెర మీదకి వచ్చిందా మేడం? అంటే మనం గతంలో ఇప్పుడు మాట్లాడింది శివసేన, అలాగే ఇప్పుడు ఎక్స్ పార్టీస్ ఎట్లాగో మాట్లాడతాయి. సో గతంలో వైసీపీ ఉండేటప్పుడు ఏదైతే ఇప్పుడు అమరావతిని కూల్చడం కానివ్వండి, రాజధాని రాకుండా చేయడం కానివ్వండి, సో ఈ డిస్కషన్ వచ్చినప్పుడు గతంలో ఇదే ఎంపీస్ అప్పుడు ఏమైనా మాట్లాడారా? అప్పుడేం మాట్లాడారు? సో ఇప్పుడే ఎవరేమనలేదండి. వాళ్ళ అందరూ కూడా ఏకగ్రీవంగా వాళ్ళ అంగీకారం తెలిపారు. ఒక్క వైసీపీ తప్ప. వైసీపీ తరఫున చట్టబద్ధత కోసం బిల్లు ప్రవేశపెట్టడానికి మేము వ్యతిరేకం కాదంటూనే మీరు అమరావతి రైతులకి న్యాయం చేయాలి అంటూ మాట్లాడి వాళ్ళు వాకౌట్ చేశారు. అది సిగ్గుచేటు. అవును. జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ ఏంటో మావిగా అన్నాడు, ఇంకేంటేంటో మాట్లాడాడు, మళ్ళా ప్లాన్ బి చెప్పానంటాడు. ఇవన్నీ కాదయ్యా, నువ్వేం చేయాలి? శనివారం ప్రత్యేక శాసనసభకు వెళ్ళి నువ్వు ఈ ప్లాన్ బి అంటే అప్పుడు చెప్పపోయావా? నేను చెప్పానంటాడు. ఎప్పుడు ఎవరికి చెప్పాడో మరి నిజట్లో మనకు తెలియదు. మరి ఆయన మాట్లాడుకుంటాడేమో, మనకేం తెలియదు. మావిగారిని ఏంటి అందరు నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ పిచ్చి ఉంది, పరాకాష్ఠకి వెళ్ళిందేమో అని. అంటే జగన్ కదా మేడం, అందుకని మావి గన్ అని పెట్టి అదే చెప్పాడు. ఆ మాట కూడా అన్నాడు. గన్ అని ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జగనే గుర్తుకొస్తాడని. పేలన్ గన్నులేండి ఎలాగన్నా. అందుకని అది అసలు చాలా చిత్రంగా ఉంది నిన్న వాళ్ళ బిహేవియర్. వైసీపీ వాళ్ళు అసలు ఇంకా తెలుగు వాళ్ళు అని చెప్పుకోకర్లా. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉండద్దు వాళ్ళు. అసలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నామని అసలు వద్దు, అయిపోయింది. అంటే నిన్నటితో వాళ్ళ అర్హత పూర్తిగా కోల్పోయారు. సిగ్గుంటే వాళ్ళు అసలు రిజైన్ చేయాలి. ఇంకా పైగా నేను వస్తే ఈ చట్టబద్ధత ఏమీ చెల్లదు, నేను వస్తే దీని మీద మార్పులు తీసుకొస్తాను అంటే మళ్ళీ అమరావతి రాజధాని కాకుండా చేస్తానంటాడు. మచిలీపట్నం గురించి చెప్తాడు, ఏంటేంటో చెప్తాడు. ఓడరేవంటాడు, చెన్నైకి ఆర్డరే ఉందంటాడు, ముంబైకి ఆర్డరే ఉందంటాడు. కరెక్టేనయ్యా, ఇక్కడ మచిలీపట్నం ఆర్డరే ఉంది కదా, కానీ హైదరాబాద్కి ఏ ఆర్డర్ లేకపోయినా హైదరాబాద్ బానే ఉంది కదా. అవును. హైదరాబాద్కి ఏమి చంద్రబాబు చేసింది ఏం లేదంటాడు. ఏంటో మరి అసలు వనరులన్నీ యాక్చువల్ గా పోల్చుకుంటే మేడం, తెలంగాణ రాష్ట్రంతో కంపేర్ చేసుకుంటే ఆంధ్రాలో ఉన్న వనరులు వేరు. అసలు అవి వాడుకుంటే అసలు లాంగ్ కోస్తా అనేది మీకు అది చాలా అడ్వాంటేజ్. అదే వాళ్ళ మూలరేవతి కోస్తా ప్రాంతము, తీర ప్రాంతము, అన్ని ప్రాంతాలు ఉన్నాయి అక్కడ. వాళ్ళకి ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కానివ్వండి, వాళ్ళ మూలపాడు తీసుకున్నా, మచిలీపట్నం తీసుకున్నా, మనకి అవన్నీ కూడా చాలా అడ్వాంటేజ్. అవును. మనకి మోటుపల్లి ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయి మనకి. అసలు ఏమి తెలియదు పెట్టదండి.
వచ్చిన ప్రాబ్లం అది. కానీ కొంతమంది మేధావులు ఉన్నారు పార్టీలో కూడా, వాళ్ళైనా కానీ కనీసం గైడెన్స్ ఇవ్వడం కానీ Guidance మాట్లాడుకోవడం. నిన్న పార్లమెంట్ లో జరిగిన ఇంకో గొప్ప విషయం ఏంటంటే, నిన్న స్పీకర్ గా ఇతను కృష్ణప్రసాద్ తెన్నేటి ఆయన ఉన్నారు. అంటే 24లో ఆయన బాపట్ల నుంచి ఎంపీ అయ్యాక ఓం బిర్లా ఏం చేశారంటే కొంతమందిని కమిటీలోకి తీసుకుని, చైర్మన్ కమిటీలోకి, ఆయన లేనప్పుడు వాళ్ళు విధులు నిర్వహించేలాగా తీసుకున్నారు. ఓకే. ఆ కమిటీలో కృష్ణప్రసాద్ ఉన్నారు. సో ఆయన నిన్న ఉండడం అనేది అది కూడా చాలా బాగుంది. ఒక తెలుగు వ్యక్తి అమరావతి రాజధాని అయ్యేటప్పుడు అది కూడా అంటే ఒక ప్రత్యేకత. అలాగే ఇవాళ లోకేష్ ఢిల్లీ వెళ్ళారు, మోదీని కలిశారు కృతజ్ఞతలు చెప్పడానికి. తర్వాత అమిత్ షాను కూడా కలుస్తారు. అమిత్ షాను కలిస్తే కృతజ్ఞతలు చెప్పడంతో పాటు మావోయిస్టులు మొన్న 30వ తారీఖు లొంగిపోయాడు కదా, సో ఒక రోజు ముందే అంటే వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ కంటే ముందే మావోయిస్టులు మొత్తం అంతా కూడా అక్కడ సరెండర్ అయిపోయినట్టే ఆంధ్రప్రదేశ్ లో. సో ఆ విషయాలు కూడా చర్చకి రావచ్చు. తర్వాత ఆయన ఇవాళ గ్యాలరీలో కూర్చుని రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టడానికి చూస్తారు లోకేష్. సో ఇవాళ ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే, మనకి మట్టి నీరు తీసుకొచ్చి ఇచ్చారు కదా అప్పుడు 2014లో మోదీ. సో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సంబరాలు చేసుకుంటారు. ఏది ఏమైనా నిన్నను అమరావతికి చట్టబద్ధత రావడం అనేది ఇది మహిళా రైతుల విజయంగా మనం భావించాలి. అలాగే అమరావతి రైతుల విజయంగా దీన్ని మనం ఏమనాలి, ప్రత్యేకంగా పేర్కోవాలి. ఎందుకంటే వాళ్ళు అంతలా స్వచ్ఛందంగా వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళ పేర్లన్నీ కూడా సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పుడు ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కలలుగంటూ ఉంటారు ఎంత తొందరగా మొదలు పెడతారు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ మ్యామ్.